నమస్కారం అందరికీ. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ మోడీ ఏపీఎం అవుతాడు, ఇండియా సేఫ్ అని చెప్పేసి రిలాక్స్ అవుతున్నారేమో. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా చోట్ల అరాచకాలు పెరుగుతాయి. ఎస్పెషల్లీ బీజేపీ పవర్లో లేని స్టేట్స్లో చాలా అరాచకాలు చూస్తారు. కర్ణాటకలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, ఇట్లా బీజేపీ ఎక్కడైతే పవర్లో ఉండదో అక్కడ చాలా విధాలైన థింగ్స్ జరుగుతాయి. ఎందుకు అని అంటే టు బ్లేమ్ ఇట్ ఆన్ మోడీ. ఇది మోడీ వైఫల్యం అని చూపించడానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో దాన్ని ప్రొపగండాగా వాడుకోవడానికి వాళ్ళ పనులు చేస్తారు. అపోజిషన్ గోలు ఈ ఎలక్షన్స్లో పవర్లోకి వద్దామని కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్లో పవర్లోకి వద్దామని ఈ ఎలక్షన్స్ని వాళ్ళు గ్రౌండ్ కింద ప్రిపేర్ చేసి పెట్టుకుందామని చెప్పి చేసిండ్రు. ఈ ఎలక్షన్స్లో మనకు చాలా విషయాలు నార్మలైజ్ చేసి పెట్టిర్రు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చోట చోట లీడర్లు కూడా హిందూ దేవుళ్ళను విమర్శించడం అయినా సరే, మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయా? సీత మీకు ఏమైనా చిన్న మారా? లేకపోతే రామవంశంలో కూడా పుట్టినరా మీరు? సీఎం అంత స్థాయి ఉన్న వ్యక్తి కూడా ఒక వీధి రౌడీ మాటలు మాట్లాడేంత స్థాయికి ఆ పోస్టుని దిగజార్చడం అయినా సరే, కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డ. ఏంటికి సింబల్ అంటే వన్నిటిని నార్మలైజ్ చేయడం అంటారు అన్నమాట. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పర్టికులర్ భాష మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఆ స్థాయిని దించి మాట్లాడడము ఎందుకు జరుగుతుంది అంటే వాటిని సామాన్య జనాలు యాక్సెప్టెన్స్ కోసం దాన్నే నార్మలైజ్ అంటారు. ఇట్లాంటి పనులు దేశవ్యాప్తంగా చాలా విధాలుగా జరిగినాయి. ఎస్పెషల్లీ మోడీ మీద ఒక లేబుల్ వేద్దామని చెప్పి, దాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రాపగండాగా వాడుకుందామని చెప్పి ఒక పదాన్ని కూడా సృష్టించారు. మోడీకి డిక్టేటర్ అనే పేరు పెట్టి. డిక్టేటర్ అవుతాడు ఎవరికైతే తెలుసా? ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి, యాంటీ ఇండియా ఫోర్సెస్కి, యాంటీ హిందుత్వ ఫోర్సెస్కి, లేకపోతే అపీజ్మెంట్ చేసి ఓట్లు సీట్లు గెలుచుకున్నామనే పార్టీలకి డిక్టేటర్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇదందరికీ నార్మలైజ్ చేయడానికి, అంటే మాకే కాదు మీకు కూడా అనే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలెవ్వరికీ డిక్టేటర్ కాదు, ప్రజలందరికీ మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెడతాడు. నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్స్కి మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెడతాడు. ఈ నెక్స్ట్ 10 ఏళ్లలో నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ రావాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన చాలా విషయాలు ఏంటి అంటే, మన లోకల్లో జరిగే విషయాలన్నీ ఆ పొలిటికల్ ప్రాపగండాల కోసము, ఆ పొలిటికల్ పార్టీల అడ్వాంటేజ్ కోసం చేసుకుంటారు. కానీ మా స్టేట్కి అందరికీ, మా ప్రజలందరికీ అన్యాయం చేసిందనే విధంగా మోడీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కర్ణాటక, తెలంగాణలో చాలా విషయాలు జరుగుతాయి. అండ్ మన స్టేట్లో ఈ ఏపీ లాంటి విధానాన్ని, ఏపీ లాంటి రాజకీయాలని ఇంట్రడ్యూస్ చేద్దామనే ప్లాన్ తోటి కాంగ్రెస్ ఉన్నది. ఏంటి అంటే రివెంజ్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు. వాటి వల్ల కొన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఈగోల కోసమో, వాళ్ళ క్యాస్ట్ల కోసమో, వాళ్ళ కమ్యూనిటీల కోసమో, వాళ్ళ పార్టీల కోసమో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ ఉంది కాబట్టి అది కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోరు అనే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడు కాదు, దాన్ని మీరు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండకూడదు. ఎందుకు అని అంటే కావాలని గెలికి కయ్యం పెట్టుకునే పనులు చేస్తారు అండ్ రివెంజ్ రాజకీయాలకు తెరలేపుతారు. ఇప్పుడు కాంగ్రెస్ విధానాలు చూస్తూ ఉంటే అట్లనే కనిపిస్తుంది. నేను ఇది ముందే కూడా గెస్ చేసినాను. రివెంజ్ రాజకీయాల వల్ల రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరేది ఏంటి అని అంటే, ఆ పార్టీలకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రధాన నాయకులు నీకు ఈ పదవి ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తానే ఆశ చూపి నువ్వు వీళ్ళని అటాక్ చేస్తే, లేకపోతే వీళ్ళని టార్గెట్ చేస్తే అనే విధంగా వాళ్ళని ఉసిగొలుపుతారు. ఒక కుక్కల్లాగా వాడుకుంటారు, వేట కుక్కల్లాగా. వాళ్ళు ఏం చేస్తారు, వాటిని నమ్మి వీళ్ళ మీదకి ఉసిగొల్పంగానే పోయి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. గొడవ పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? శత్రుత్వం పెరుగుతుంది. ఇప్పుడు
వానికి ఇస్తాన్న ప్రామిస్ ఇచ్చినా ఇయ్యకపోయినా నెక్స్ట్ వాడి గోల్ ఏంది? ఈ పార్టీ పదవిలో ఉంటే కనీసం నేను సర్వైవ్ అవుతా, నేను ప్రాణాలతో ఉంటా. అది రివెంజ్ రాజకీయం అన్నమాట. దీనివల్ల ఆ పర్టిక్యులర్ వ్యక్తులకు, పార్టీలకు లబ్ధి జరుగుతుంది తప్ప సామాన్య ప్రజలకు ఏం లాభం జరగదు. సామాన్య ప్రజలు చాలా నష్టపోతారు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్లో గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో నాశనం అయ్యేటి ఏంటి? పబ్లిక్ ప్రాపర్టీసు, అంతే కదా, ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీసు ఖరాబ్ అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పటికీ వాళ్ళకి అది సర్వైవల్. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ పార్టీ గెలవకపోతే అపోజిషన్ పార్టీ కనుక గెలిస్తే వీళ్ళని ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తారో అనే భయంతో ఉంటారు. ఇప్పుడు అది వాని సర్వైవల్ విషయానికి వచ్చింది కాబట్టి, లైఫ్ అండ్ డెత్ విషయానికి వచ్చింది కాబట్టి, అది తప్పైనా రైట్ అయినా దానికే సపోర్ట్ చేస్తారు. సో ఇటువంటి రాజకీయాలకు తెరలేవనుంది తెలంగాణలో కూడా. టీఆర్ఎస్ ప్రయత్నించింది కానీ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయింది. కానీ కాంగ్రెస్ దాన్ని పూర్తి చేస్తుంది అని చెప్పేసి నాకు బలమైన నమ్మకం అయితే ఉంది కాంగ్రెస్ మీద. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించి జనాలు పార్టీల మధ్య గొడవలను, వర్గాల మధ్య గొడవలను మీ మధ్యకు తీసుకురాకండి. మీరు ఆ పార్టీల గొడవలలో తలదూర్చకండి. ఇంకో 4 ఏళ్ల వరకు మనకు ఎలక్షన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం దేశంలో ఏం ప్రగతి జరుగుతుంది ఇది ఒక్కటి మాత్రం గమనిస్తే సరిపోతుంది. ఎలాగో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ప్రామిస్లు ఫుల్ఫిల్ చేసే పాసిబిలిటీ లేదు, అప్పులు చేస్తే తప్ప. ఏపీ లాగా కనిపించిందల్లా తాకట్టు పెట్టేస్తే తప్ప వీళ్ళు చేసిన ప్రామిసెస్కి దెర్ ఈజ్ నో బడ్జెట్. అసలు 7 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ సీఎం వచ్చి దగ్గర 20,000 కోట్లు అప్పు చేసిండు ఈ 4 నెలల్లోనే. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి, 4 నెలలకు 20,000 కోట్లు అని అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఆన్ అన్ యావరేజ్ 1,00,000 నుంచి 1,50,000 కోట్ల అప్పు 5 ఏళ్లలో ఎంత అప్పు చేస్తారు? వచ్చిన అప్పును డబుల్ చేసిపోతారు. ఒకవేళ పథకాలు కరెక్ట్గా ఇవ్వాలనుకుంటే. లేదు ఏదో చెప్పేసినాం, గెలిచేసినాం, సీట్లో ఉన్నాం కదా, లైట్ తీసుకుంటాం, 5 ఏళ్ళు అయితే పవర్లో ఉంటాం, తర్వాత అప్పుడు చూసుకుందాము అనుకున్నప్పుడు ఎలక్షన్స్ ముందు సంవత్సరం ఆలోచిస్తారు. అప్పటికైనా బడ్జెట్ ఏం లేదు, రెవెన్యూ ఏం క్రియేట్ చేయలేదు. దీనికి ఆల్టర్నేట్గా ఆ రేంజ్లో నువ్వు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చినా, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినా, ఎంత ఆర్థిక అభివృద్ధి చెందినా కేవలం వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన ప్రామిస్లకే 2 లక్షల కోట్లు అదనపు బడ్జెట్ని కేటాయించే పరిస్థితిలో రాష్ట్రం ఇప్పుడు లేదు. కప్పిపుచ్చడానికి కొత్త విషయాలను తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే చేసే ప్రొపగండాని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు దేశ స్థాయిలో చూసుకోవచ్చు ఏం వృద్ధి చెందుతుంది, ఏం ప్రగతి జరుగుతుంది. ఈ ఒక్కటి క్యాలిక్యులేషన్ మీకు ఉంటే సరిపోతుంది. వర్గపోరులోకి దయచేసి మీరు వెళ్ళకండి. సో కొంచెం క్లారిటీగానే చెప్పినా అనుకుంటున్నా. అర్థమైతే మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి.